హాయ్ గాయ్స్, ఈరోజు మేమైతే బొడంగులు వేటకని కొండపైకి అయితే వచ్చాం. చూడండి, మా అమ్మ అయితే గుణపం పట్టుకుని బొడంగులు ఉంటే ఈత దుబ్బుల కోసం అయితే వెతుకుతుంది. చూడండి, బొడంగులు ఉండే ఈత దుబ్బులు దొరకడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పనే. చూడండి, వెతకడం అయితే వెతుకుతుంది మా అమ్మ. ఫైనల్లీ కనిపించినట్టుంది, తవ్వడం కూడా ప్రారంభించింది. చూడండి, ముందుగా సెలుపుతారు, ఎందుకంటే అది మనకు గుచ్చుకోకుండా ఉంటాయి దానిలో ఉండే ముళ్ళు. అది సెలపడం వల్ల మనమైతే సులువుగా తవ్వచ్చు. చూడండి, మా అమ్మ అయితే చాలా ఇబ్బందిగా తవ్వుతుంది. చూడండి, ఏకాగ్రత చాలా ముఖ్యం బిగులు ఇది తవ్వాలంటే. చూడండి, మా అమ్మ అయితే అలాగే తవ్వుతుంది. చూడండి, లేయర్స్గా తీస్తుంది మా అమ్మ అయితే బొడంగు కోసం. గుణపం కొద్దిగా టచ్ అయినా బొడంగు సిదిలిపోయే అవకాశం ఉంటుంది. చాలా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా తీయాలి. చూడండి, లేయర్స్గా చాలా ఇబ్బంది పడి మరి తీయాలి. గోర్లంతా పోద్ది మనకు అవి అలా తీస్తుంటే. చూడండి, తవ్వడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని నాకైతే ఇప్పుడు అర్థమైంది. చూడండి, ఎంత ఇబ్బందిగా ఉందో. బొడంగు కనిపించినట్టుంది, అందుకే చాలా జాగ్రత్తగా తీస్తుంది మా అమ్మ అయితే. చూస్తున్నారు కదా, చాలా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా తీస్తుంది మా అమ్మ అయితే. చూడండి, బొడంగు కనిపించినట్టుందేమో, అందుకే చాలా జాగ్రత్తగా తీస్తుంది. అయినా బొడంగు నాకు అయితే కనిపించట్లేదు. మా అమ్మ అయితే చాలా ఇబ్బందిగా తవ్వుతుంది, కానీ బొడంగు కనిపించట్లేదేమో. బొడంగు తీస్తున్నట్టుంది చేత్తో. చూడండి, తీసింది ఫైనల్. దీన్ని చూడండి, ఇదే బొడంగు అంటారు దీన్ని. పురుగులా ఉంది కదా, మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే బొడంగి అంటారు దీన్ని. చూడండి, నేను కూడా ఖాళీగా ఉండడం ఎందుకని సెలిపేసి తవ్వడం అయితే ప్రారంభించాను. చూడండి, సెలుపుతున్నాను నేనైతే. చూడండి, నేను తవ్వే బొడంగు చాలా చిన్నగా కనిపించింది. అంత కష్టపడితే తవ్వితే చిన్న బొడంగు కనిపించింది, నాకైతే దొరికింది. ఫస్ట్ టైం ఇది తవ్వడం. అంత కష్టపడి తవ్వితే ఇంత చిన్న బొడంగు కనిపించిందని నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, ప్రకృతి అంతా. చూడండి, నోట్లో వేస్తే టక్కున లోపలికి వెళ్ళిపెట్టేటట్టుంది. ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా చూడడానికి. అంతలోనే ఈ బొడంగు పట్టుకొని చూస్తుంటే మా ఊరు వైపు అయితే చాలా అద్భుతమైన లొకేషన్ కనిపించింది. చూడండి, మా ఊరు వైపు అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. మీకు ఈ బొడంగుల గురించి తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నా కామెంట్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పచ్చిగా అయితే నేను ఎప్పుడు తినలేదు, కానీ ఇది వండితే మాత్రం చాలా రుచిగా, అంటే ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.